రాష్ట్ర ప్రభుత్వం పరిమితులు లేకుండా మొక్కజొన్న వెంటనే ముదిగొండ మండలంలో ప్రతి గ్రామంలో మొక్కజొన్నలు వెంటనే పరిమితులు లేకుండా మొక్కజొన్నలు వెంటనే లేకుండా మొక్కజొన్నలు వెంటనే లేకుండా మొక్కజొన్నలు వెంటనే కొనుగోలు చేయాలి. ముదిగొండ మండలంలో ప్రతి గ్రామంలో మొక్కజొన్నలు వెంటనే కొనుగోలు చేయాలి. ముదిగొండ మండలంలో ప్రతి గ్రామంలో కొనుగోలు కేంద్రాలు వెంటనే కొనుగోలు చేయాలి. ముదిగొండ మండలంలో ప్రతి గ్రామంలో కొనుగోలు కేంద్రాలు వెంటనే. జై తెలంగాణ, జై తెలంగాణ. కేసీఆర్ గారి నాయకత్వం, కేసీఆర్ గారి నాయకత్వం. పరిమితులు లేకుండా మొక్కజొన్నలు వెంటనే కొనుగోలు చేయాలి. పరిమితులు లేకుండా మొక్కజొన్నలు వెంటనే కొనుగోలు చేయాలి. మొక్కజొన్నల పరిమితులు లేకుండా వెంటనే ముదిగొండ మండలంలో ప్రతి గ్రామంలో కొనుగోలు కేంద్రాలు వెంటనే. ప్రతి గ్రామంలో కొనుగోలు కేంద్రాలు వెంటనే. మన మాజీ ఎంపీపీ గారు రాణి హరిప్రసాద్ గారు, అదేవిధంగా పార్టీ మండల అధ్యక్షుడు లక్ష్మారెడ్డి గారు, కార్యదర్శి వెంకటగౌడ్ గారు మాజీ రైతు సమన్వయ పాల్గొన్నారు. ఈరోజు కేంద్రాలని ఇప్పటివరకు కూడా ప్రభుత్వం ఏర్పాటు చేయకుండా నిర్లక్ష్యం వహిస్తుంది. అదేవిధంగా ధాన్యం కొనుగోలు కేంద్రం కూడా అట్టే తాత్సారం చేస్తుంది. దీని మీద మన రైతులను ఈరోజు ముదిగొండ మండలంలో ప్రతి గ్రామంలో కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని చెప్పేసి టీఆర్ఎస్ పార్టీ నిరసన కార్యక్రమంలో భాగంగా ముదిగొండ మండలంలో టీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసినటువంటి ఈ కార్యక్రమానికి హాజరైనటువంటి ముదిగొండ మండల టీఆర్ఎస్ పార్టీ నాయకులు, అదేవిధంగా రైతు సోదరులు, ప్రెసిడెంట్, ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులందరికీ ముందుగా ఉదయపడుతున్నారు. ఎకరాల్లో మొక్కజొన్న పండించడం జరిగింది. మరి ఇవన్నీ రైతులు అమ్ముకోవాలంటే ప్రతి గ్రామంలో కొనుగోలు కేంద్రం ఉంటేనే అమ్ముకోగలుగుతారు. మరి ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తుంది రైతుల్ని. మరి రైతులు ఈ మొక్కజొన్న అమ్ముకోకపోతే ఒక ఎకరానికి 25,000 నుంచి 30,000 రూపాయలు నష్టం వస్తుంది. కాబట్టి ఖచ్చితంగా గవర్నమెంట్ కొనుగోలు చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం.